ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికాలో తీవ్ర ఉద్రిక్తత. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చేయి దాటిపోయాయి. అవును, లాస్ ఏంజల్స్లో ఎమర్జెన్సీని కూడా ప్రకటించిందంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కర్ఫ్యూతో అన్ని సేవలు నిలిచిపోయాయి. వలస సేవలు, సుంకాల అమలు విభాగం చేస్తున్న అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా అమెరికాలోని లాస్ ఏంజలస్లో మొదలైన ఆందోళనలు దేశమంతటా విస్తరించాయి. ఒకవైపు కేంద్ర బలగాల మోహరింపు, మరోవైపు నిరసనలతో పలు నగరాలు అట్టుడిగిపోతున్నాయి. ఆందోళనలకు కేంద్ర స్థానంగా ఉన్నటువంటి లాస్ ఏంజలస్లో పోలీసులు ప్రస్తుతం కర్ఫ్యూ విధించారు. అత్యవసర పరిస్థితిని మేయర్ ప్రకటించారు. ఇక సియాటల్ నుంచి ఆస్టిన్ దాకా, షికాగో నుంచి వాషింగ్టన్ డీసీ దాకా ఆందోళనలు జరిగాయి. పలు నగరాల్లోని వ్యాపార కూడలలో, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఈ ప్రదర్శనలు జరిగాయి. ఐస్కు వ్యతిరేకంగా ప్రజలు నినదించారు, ప్లకార్డులు ప్రదర్శించారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీ ఆందోళనలకు నిరసనకారులు పిలుపునిచ్చారు. గత శనివారం నో కింగ్స్ పేరుతో ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు సోదాలను ఆపేది లేదని అటు ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిరసనకారులకు ట్రంప్ ప్రభుత్వానికి మధ్య అక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన, నిరసనలు. పూర్తిగా ఏ వెహికల్ కనిపిస్తే పోలీస్ వెహికల్ని దహనం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అక్రమ వలసదారులను అరెస్టు చేసి స్వదేశాలకు తిప్పి పంపుతామంటూ అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి క్రిస్టి నోయం కూడా తాజాగా తెలిపారు. లాస్ ఏంజలస్కు సమీపంలోని శాంతా అనాలో ప్లకార్డులతో ఆందోళనకారులు నిరసన తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి లాస్ ఏంజలస్ వ్యాపార కూడలిలో 2.5 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. గుంపును చెదరగొట్టే ప్రొజెక్టైల్స్ను మోహరించారు. మరోవైపు ఎమర్జెన్సీని విధిస్తూ మేయర్ కరెన్ బాస్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత బుధవారం ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించిన మేయర్ అది కొన్ని రోజుల పాటు కొనసాగనుందని వెల్లడించారు. 23 దుకాణాల లూటీ జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. డౌన్ టౌన్లో నిరసనల సమయంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్లోకి ప్రవేశించారు. స్టోర్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి గ్యాడ్జెట్లను దోచేశారు. మరికొన్ని దుకాణాల్లోకి చొరబడి ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్తత, భయాందోళన వాతావరణం నెలకొంది. ఇక ఆస్టిన్లో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 4 అధికారులు గాయపడ్డారు. పోలీసులు మంటలను, నొప్పిని కలిగించేటువంటి కెమికల్స్ను ఆందోళనకారులపైకి ప్రయోగించారు. ఇంకా పెప్పర్ స్ప్రేను, బాష్ప వాయువులను వదిలారు. ఆందోళనకారులు రాళ్లు, సీసాలు విసిరేశారు. డలాస్లోని సిటీ వంతెన పైన 100 మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. నేషనల్ గార్డులు, మెరిన్ల మోహరింపును నిలిపివేయాలని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత టిక్టాక్ స్టార్ కాబీ లేమ్ అమెరికాను వీడారు. వీసా గడువు ముగిసిన ఆయన అక్కడే ఉండడంతో లాస్ వెగాస్లోని విమానాశ్రయంలో ఐస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దేశం వీడటానికి ఆయనకు అనుమతించారు. ఇలా రోజుకొక ప్రాంతంలో తిరుగుబాటు అక్కడ బీభత్సమైనటువంటి స్థాయికి చేరుతుంది. ఈ తిరుగుబాటును అణిచివేసేటువంటి చట్టాన్ని కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామంటూ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయడంతో ఇది మరింత రెచ్చగొట్టేటువంటి విధంగా నిరసనకారులకు ఏర్పడడంతో మరింత ఆందోళన నెలకొంటుంది. ఒక్క లాస్ ఏంజల్స్ నుంచి మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగతా అన్ని నగరాలకు వ్యాపించి అక్కడ పూర్తిగా దాహార్తిని కలిగించేటువంటి పరిస్థితికి ఆడ దారితీసింది. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, చాలా కాలంగా అమెరికాలో ఎప్పుడూ కూడా జరగడంత విధ్వంసం అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ఇంత భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు కానీ, అక్కడ ఉన్నటువంటి వాహనాలపైన దాడులు, షాపులు లూటీ చేసేటువంటి ఈ విధ్వంసకరమైనటువంటి పరిస్థితి గతంలో చాలా కాలం వరకు కూడా ఎప్పుడు జరగలేదంటూ కూడా అక్కడటువంటి వారు చెప్తున్నారు. దీనంతటికీ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఒకవైపు నిరసన జరుగుతుంటే వాటిని సర్ది చెప్పేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోకపోగా వారిని రెచ్చగొట్టేటువంటి విధంగా ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరించడం దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారుతుందంటూ కూడా అక్కడ చెప్తున్నారు. అమెరికాలో తీవ్ర ఉద్రిక్తత. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చేయి దాటిపోయాయి. అవును, లాస్ ఏంజల్స్లో ఎమర్జెన్సీని కూడా ప్రకటించిందంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కర్ఫ్యూతో అన్ని సేవలు నిలిచిపోయాయి.
వలస సేవలు సుంకాల అమలు విభాగం చేస్తున్న అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా అమెరికాలోని లాస్ ఏంజలస్లో మొదలైన ఆందోళనలు దేశమంతటా విస్తరించాయి. ఒకవైపు కేంద్ర బలగాల మోహరింపు, మరోవైపు నిరసనలతో పలు నగరాలు అట్టుడిగిపోతున్నాయి. ఆందోళనలకు కేంద్ర స్థానంగా ఉన్నటువంటి లాస్ ఏంజలస్లో పోలీసులు ప్రస్తుతం కర్ఫ్యూ విధించారు. అత్యవసర పరిస్థితిని మేయర్ ప్రకటించారు. ఇక సియాటల్ నుంచి ఆస్టిన్ దాకా, షికాగో నుంచి వాషింగ్టన్ డీసీ దాకా ఆందోళనలు జరిగాయి. పలు నగరాల్లోని వ్యాపార కూడలలో, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఈ ప్రదర్శనలు జరిగాయి. ఐస్కు వ్యతిరేకంగా ప్రజలు నినదించారు, ప్లకార్డులు ప్రదర్శించారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీ ఆందోళనలకు నిరసనకారులు పిలుపునిచ్చారు. గత శనివారం నో కింగ్స్ పేరుతో ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు సోదాలను ఆపేది లేదని అటు ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిరసనకారులకు ట్రంప్ ప్రభుత్వానికి మధ్య అక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన, నిరసనలు. పూర్తిగా ఏ వెహికల్ కనిపిస్తే పోలీస్ వెహికల్ని దహనం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అక్రమ వలసదారులను అరెస్టు చేసి స్వదేశాలకు తిప్పి పంపుతామంటూ అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి క్రిస్టి నోయం కూడా తాజాగా తెలిపారు. లాస్ ఏంజలస్కు సమీపంలోని శాంతా అనాలో ప్లకార్డులతో ఆందోళనకారులు నిరసన తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి లాస్ ఏంజలస్ వ్యాపార కూడలిలో 2.5 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. గుంపును చెదరగొట్టే ప్రొజెక్టైల్స్ను మోహరించారు. మరోవైపు ఎమర్జెన్సీని విధిస్తూ మేయర్ కరణ్ బాస్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత బుధవారం ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించిన మేయర్ అది కొన్ని రోజుల పాటు కొనసాగనుందని వెల్లడించారు. 23 దుకాణాల లూటీ జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. డౌన్ టౌన్లో నిరసనల సమయంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్లోకి ప్రవేశించారు. స్టోర్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి గ్యాడ్జెట్లను దోచేశారు. మరికొన్ని దుకాణాల్లోకి చొరబడి ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్తత, భయాందోళన వాతావరణం నెలకొంది. ఇక ఆస్టిన్లో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 4 అధికారులు గాయపడ్డారు. పోలీసులు మంటలను, నొప్పిని కలిగించేటువంటి కెమికల్స్ను ఆందోళనకారులపైకి ప్రయోగించారు. ఇంకా పెప్పర్ స్ప్రేను, బాష్ప వాయువులను వదిలారు. ఆందోళనకారులు రాళ్లు, సీసాలు విసిరేశారు. డలాస్లోని సిటీ వంతెన పైన 100 మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. నేషనల్ గార్డులు, మెరిన్ల మోహరింపును నిలిపివేయాలని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత టిక్టాక్ స్టార్ కాబీ లేమ్ అమెరికాను వీడారు. వీసా గడువు ముగిసిన ఆయన అక్కడే ఉండడంతో లాస్ వెగాస్లోని విమానాశ్రయంలో ఐస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దేశం వీడటానికి ఆయనకు అనుమతించారు. ఇలా రోజుకొక ప్రాంతంలో తిరుగుబాటు అక్కడ భీభత్సమైనటువంటి స్థాయికి చేరుతుంది. ఈ తిరుగుబాటును అణిచివేసేటువంటి చట్టాన్ని కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామంటూ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయడంతో ఇది మరింత రెచ్చగొట్టేటువంటి విధంగా నిరసనకారులకు ఏర్పడడంతో మరింత ఆందోళన నెలకొంటుంది. ఒక్క లాస్ ఏంజల్స్ నుంచి మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగతా అన్ని నగరాలకు వ్యాపించి అక్కడ పూర్తిగా దాహార్తిని కలిగించేటువంటి పరిస్థితికి ఆడ దారితీసింది. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి, అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, చాలా కాలంగా అమెరికాలో ఎప్పుడూ కూడా జరగడంత విధ్వంసం అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ఇంత భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు కానీ, అక్కడ ఉన్నటువంటి వాహనాలపైన దాడులు, షాపులు లూటీ చేసేటువంటి ఈ విధ్వంసకరమైనటువంటి పరిస్థితి గతంలో చాలా కాలం వరకు కూడా ఎప్పుడు జరగలేదంటూ కూడా అక్కడటువంటి వారు చెప్తున్నారు. దీనంతటికీ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఒకవైపు నిరసన జరుగుతుంటే వాటిని సర్ది చెప్పేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోకపోగా వారిని రెచ్చగొట్టేటువంటి విధంగా ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరించడం దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారుతుందంటూ కూడా అక్కడ చెప్తున్నారు.